ప్రియులరా, బాగుందారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడు. దైవజనుడైన యోబు చెబుతున్న మాట, నేను నడిచే మార్గం ఆయనకు తెలియను. నేను శోధింపబడిన తర్వాత సువర్ణము వలె అగుదును అని అంటున్నాడు. శతకాలమంతా దేవుడు మిమ్మలను కాచి కాపాడి తన కృపచేత మిమ్మలను ఆశీర్వదించుతాడు. నూతనమైనటువంటి ఒక మాసమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ మాసమును దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప వాగ్దానం ఏమిటంటే, నేను నడిచే మార్గం దేవునికి తెలుసు, నేను శోధింపబడిన తర్వాత సువర్ణమగుదును అని. మనము నడిచేటువంటి మార్గము దేవునికి తెలుసు. చాలాసార్లు నా మార్గము ఎవరికి తెలియను, నేను ఎటువస్తున్నాను, ఇది మంచి మార్గమా కాదా అని మనం అనుకుంటూ ఉంటాం. మనకు ముందు నడుచుతున్న దేవుడు మనలను చక్కగా నడిపించును గాక. మనము నడిచేటువంటి మార్గము ఆయనకు తెలుసు. మనము నడిచేటువంటి మార్గంలో మనకు ఎన్నో కష్టాలు, శ్రమలు, ఉపద్రవం ఎదురైక దేవుడు వాటన్నిటిలో నుండి మనలను కాపాడుతూ ముందుకు నడిపిస్తా. మనము శోధింపబడినప్పుడు ఎంతో వేదనకు గురవుతాం. ఎందుకు నాకే ఈ శోధనలు వస్తున్నాయని కనుక్కుంటున్నా. అయితే గొప్ప దేవుడు నీతో చెబుతున్న మాట ఏమిటంటే, నేను నిన్ను శోధించిన తర్వాత నా దృష్టికి నీవు సువర్ణముగా మారుతావు. నీవు బంగారముగా, అపరంజి మేలిమైన బంగారంతా నీవు దగదగా మెరుస్తావు అని దేవుడు అంటున్నాడు. అవును దేవుడులా, సువర్ణము వట్టిలో నుండి తీయబడి అది అగ్నిలో పడినప్పుడే మనుషులకు ఉపయోగకరమైనటువంటి మంచి ఆభరణములో వస్తుంది. ఈ లోకమనేటువంటి కొలిమిలో, శ్రమలో మనము చిక్కుకొని శ్రమల చేత, బాధల చేత మనము బాధింపబడినప్పుడే దేవునికి ప్రయోజనకరమైనటువంటి సువర్ణముగా మనము మారుతాం. కనుక శోధనలు కలిగినప్పుడు కుంగిపోకండి, బాధపడకండి. నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభువు శ్రమలన్నిటినీ సహించి దేవుని మహిమలో ప్రవేశించి ఆయన మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. కనుక ప్రభువా, నేను నడిచే మార్గం తెలియను, నేను శోధించబడిన తర్వాత నన్ను సువర్ణముగా మారుస్తానని చెప్తా. ఈ వాగ్దానంకై నీకు వందనాలను చెప్పి ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ధనుడా, నీ ప్రియబిడ్డలను దీవించి ఆశీర్వదించు. సువర్ణము వలె వారిని మార్చి యేసునామమున వేడుకుంటున్నాం. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.